కోనసీమలో వాన దంచి కొడుతోంది. అర్ధరాత్రి నుంచి గాలివాన భీభత్సం సృష్టిస్తోంది. రామచంద్రపురంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాన్ స్టాప్గా వర్షం పడుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో వర్ష భీభత్సం కొనసాగుతుంది. భారీ ఈదురుగాలతో కూడిన వర్షం పడుతోంది. ఈదురుగాళ్లకు ఉప్పాడలో ఓ ఆటోపై చెట్టు పడడంతో ఆటో ధ్వంసమైంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈదురుగాళ్లకు పలు హోర్డింగ్లు కూడా ధ్వంసమయ్యాయి. తునిలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది. ముమ్మడివరంలోనూ ఉరుములతో కూడిన గాలివాన కురుస్తోంది. అటు అన్నవరంలో వాన కుమ్మేసింది. కొండపై నుంచి ఆలయ పరిసరాల్లోకి వరద పోటెత్తింది. గత 3 రోజులు తీవ్ర ఉక్కపోతతో జనం ఉక్కిరిబుక్కిరయ్యారు. అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఇటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు కోనసీమలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. ఒక్కసారిగా నాన్ స్టాప్గా వర్షం పడుతుండడంతో కోనసీమ ప్రాంతంలో పూర్తిగా వాతావరణం మారిపోయింది. గత 3-4 రోజులుగా తీవ్ర ఉక్కపోతలతో అల్లాడిన కోనసీమ ప్రజలకు ఒక్కసారిగా అనుకోని వర్షంతో కాస్త ఉపశమనం కలిగినప్పటికీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా తలెత్తాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడతా ఉంది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలుగుతోంది. గాలివాన భీభత్సంతో కొన్ని ప్రాంతాల్లో జనాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాన్ స్టాప్గా కుండపోత వర్షం పడుతుంది. పిఠాపురం నియోజకవర్గంలోనూ వర్ష భీభత్సం కొనసాగుతోంది. ఈదురుగాళ్లకు ఉప్పాడలోని ఓ ఆటోపై చెట్టు పడంతో ఆటో ధ్వంసమైంది. ఇక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడతా ఉంది. తునిలో కూడా భారీ వర్షం పడుతోంది. ముమ్మడివరంలో కూడా గాలివాన పడుతోంది. ఇక అన్నవరానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు మీరు. ఇక్కడ ఓ చెట్టు పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. తునిలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది. ముమ్మడివరంలో కూడా అదే పరిస్థితి. ఇక పిఠాపురంలో అదే పరిస్థితి. చాలా ప్రాంతాల్లో హోర్డింగులు కూడా ధ్వంసమయ్యాయి. ఉప్పాడలో కూడా అదే పరిస్థితి. ఉప్పాడలో పూర్తిగా చెట్లు నేల కొరిగాయి. భారీ అలలకు అలాగే ఈదురుగాళ్లకు ఓ ఆటోపై చెట్టుపడి పూర్తిగా ఆటో ధ్వంసమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇక అన్నవరంలో అయితే వాన కుమ్మేసింది. కొండపై నుంచి ఆలయ పరిసరాల్లోకి ఒక్కసారిగా వరద పోటెత్తింది. గత 3 రోజులు తీవ్ర ఉక్కపోతతో ఉక్కిరిబుక్కిరైన జనం కాస్త ఉపశమనం పొందిన పరిస్థితి కనబడతా ఉంది. తుని, ముమ్మడివరం, అన్నవరం ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అన్నవరానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా. కొండపై నుంచి కురిసినటువంటి వానకు సంబంధించిన వరద ఒక్కసారిగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో పోటెత్తింది. పూర్తిగా వరదతో కూడుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వర్షం అన్నవరంలో కుమ్మేసింది. ఇక పూర్తిగా జలమయమైన పరిస్థితి. కొండపై నుంచి జాలువారిన ఆ నీటి వరదతో ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా వరదను తలపిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడి ఒక్కసారిగా వాతావరణం మారిపోయిన పరిస్థితి. మొత్తం మీద కోనసీమ జిల్లాలో, కాకినాడ జిల్లాలో భారీగా వర్షం అయితే పడుతుంది. ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఇప్పుడు ఎట్లా ఉంది వాతావరణ పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రామదాస్, మనం ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా విపరీతమైన వేడితోనూ అలాగే ఎండలతోనూ వడగాలుపుతోనూ చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ అర్ధరాత్రి నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయిన పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ కావచ్చు, అలాగే కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. అయితే ప్రధానంగా వాతావరణం అంతా మేఘవృతమైన కొన్ని ప్రాంతాల్లో ఉంటే, కానీ అర్ధరాత్రి తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షం, గాలులు అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలు అయితే కొన్ని ప్రాంతాల్లో తీరని నష్టాన్ని మిగిల్చాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే తుని, అన్నవరం, అలాగే పిఠాపురం, అలాగే ముమ్మడివరం, అలాగే రామచంద్రపురం మొత్తం అన్ని ప్రాంతాలలో, కోనసీమ, రాజోలు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఎడతెరిపిలేని తెల్లవారుజాము కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం బీభత్సమైన సృష్టించని చెప్పాలి. అలాగే ఉప్పాడలో ఇంటి వద్ద పార్క్ చేసినటువంటి చెట్టు ఇంటి పక్కన ఉన్నటువంటి భారీ వృక్షం నేల కూలడంతో ఈ యొక్క ఈదురుగాలులకి విద్యుత్ స్తంభాలు అలాగే చెట్లన్నీ కూడా నేల కూలిన పరిస్థితి ఈ యొక్క ప్రాంతాల్లో పిఠాపురం నియోజకవర్గంలో ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. అక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి సోరాడ బుజ్జి అనే ఒక ఆటో డ్రైవర్ తన ఇంటి ముందు పార్క్ చేసినటువంటి ఆటోపై
భారీ వర్షం పడడంతో ఆటో పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అలాగే కోనసీమ జిల్లాలో ముమ్మడివారం నియోజకవర్గంలో అలాగే అన్ని ప్రాంతాలలో కూడా ఎదురుగాలితో కూడిన వర్షం పడడంతో ఉరుములు మెరుపులు ఒక తుఫాను తలపించే విధంగా సుడిగాలులు అయితే బీభత్సం సృష్టించాయి ఒక ముమ్మడివారం నియోజకవర్గంలో. అలాగే దీన్ని దాటికెత్తే అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా నేల కొరిగిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అలాగే తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపిన వర్షంతో అన్నవరం సత్యదేవర స్వామి మొత్తం దేవాలయం మొత్తం వర్షంతో అలాగే వరద పోటెత్తినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే వర్షంతో ఆ సత్యదేవుని సన్నిధిలో ఆలయంలో వర్షం నీరు వరద ప్రవాహం వచ్చినట్టుగా మెట్ల పైన ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తునిలోను కూడా ఈదురుగాలిలో కూడుకున్నటువంటి వర్షం ఉంది. తెల్లవారుజాము నుంచి పడుతున్నటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షానికైతే కంటి మీద కునుకు లేకుండా జనం కూడా చాలా భయభ్రాంతులు పరిస్థితి, అంత స్థాయిలో పిడుగులు కూడా పడినటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అంటే నిన్నటి వరకు కూడా ఎండ తాపానికి వడదెబ్బకి గురైనటువంటి జిల్లా వాసులు వాతావరణం చల్లబడినప్పటికీ కానీ రాత్రి వచ్చిన తెల్లవారుజాము నుంచి ఈ కోనసీమలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షానికైతే చాలా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. ఒక తుఫాను తలపించే విధంగా ఈ యొక్క భారీ వీధురుగాలు వర్షం అంతా కూడా పెను విధ్వంసాన్ని సృష్టిందని చెప్పాలి. ఈ యొక్క చెట్లు కావచ్చు అలాగే విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో విద్యుత్ అంతరాయంతో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ముమ్మడివారం నియోజకవర్గం రామచంద్రపురంతో పాటు తుని అన్నవరం పిఠాపురంలో కనపడుతుందని ప్రధానంగా చెప్పొచ్చు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉంది. మరి ఇంకా ఈ రోజంతా కూడా వర్షం పడే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది మొత్తం మీద కోనసీమ జిల్లాలో కంటిన్యూగా వర్షం పడుతోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా ముమ్మడివరం, పిఠాపురం, తుని, అన్నవరం లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఒకసారిగా వాతావరణమే మారిపోయింది. ఉక్కపోతతో అల్లాడిన జనాలకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ భారీ వర్షంతో జనం కాస్త ఇబ్బందులు కూడా పడ్డ పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతానికి ఇంకా వర్షం పడుతూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది. మరి కొన్ని గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు.